నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత. కల్కి సినిమాలో సుప్రీం కోసం అమ్మాయిల్ని వెతుకుతూ ఉంటారు. అందమైన అమ్మాయిలను కాంప్లెక్స్కి తరలించి సుప్రీం కోసం రెడీ ఉంచుతారు. చూడ్డానికి ఇది సినిమాటిక్గా అనిపించిన ఉత్తర కొరియాలో ప్రతి ఏటా ఇది నిశ్శబ్దంగా జరిగిపోతుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ రొమాంటిక్ అవసరాల కోసం ప్రతి ఏటా 25 మంది అమ్మాయిలను అంతఃపురానికి తరలిస్తారు. అసలు ఈ నియంత స్టైల్ ఏంటి, ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి, కల్కి సినిమా కళ్ళ ముందు కనిపిస్తోందా అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియా మాజీ నియంత కిమ్ జోంగ్ ఇల్ ముగ్గురు కుమారుల్లో ఆఖరి కొడుకే జోంగ్ ఉన్. కొరియా మిలిటరీ యూనివర్సిటీలో చదువుకొని సైన్యంలోకి ప్రవేశించాడు. తండ్రి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు సైన్యం మీద గ్రిప్ సంపాదించాడు. 2011వ సంవత్సరంలో తండ్రి చనిపోయినప్పుడు వెంటనే పరిపాలనా పగ్గాలు చేపట్టాడు. 2 వారాలు కూడా తిరగకుండానే పార్టీ అధ్యక్ష పదవి, సైనిక అధ్యక్ష పదవి, దేశాధ్యక్ష పదవిని తీసేసుకున్నాడు. 2 అన్నగార్ల కుటుంబాలను పక్కకు జరిపాడు. కుటుంబ సభ్యుల్ని వేధించడం చూసి మేనత్త జాంగ్ కైసన్ కలగజేసుకునేందుకు ప్రయత్నం చేశారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి మేనత్త, ఆమె భర్త, వాళ్ళ కుమారుణ్ణి అందరి ముందు కాల్చి చంపేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతా కిమ్ జోంగ్ ఉన్ జోలికి రావడం మానేశారు. ప్రభుత్వంలో, పార్టీలో ఎదురు తిరిగిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపడం ఆయన అలవాటు. దేశవ్యాప్తంగా కూడా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ ఉంటారు. అసలు ఉత్తర కొరియాలో ఎటువంటి పాలన జరుగుతుందో కూడా పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు. పూర్తిగా కమ్యూనిస్టు నియంత పాలనలో మగ్గిపోతూ ఉంటుంది. కానీ భారీ ఆయుధ సంపత్తి సమకూర్చుకొని పాశ్చాత్య దేశాలకు సవాల్ విసురుతూ ఉంటారు. ఇక అసలు పాయింట్కు వద్దాం. నియంత కిమ్ జోంగ్ ఉన్ చాలా శృంగార పురుషుడు అని చెప్తారు. ఆయన కోసం ప్రతి సంవత్సరం 25 మంది అందమైన అమ్మాయిలను తరలిస్తుంటారు. అక్కడ విషయాలను అంతఃపురం నుంచి పారిపోయి బయటకు వచ్చిన యోన్ పార్క్ అనే అమ్మాయి విదేశీ మీడియాకు వెల్లడించింది. ఆమె చెబుతున్న వివరాలు వింటే సాక్షాత్తు కల్కి సినిమా కాంప్లెక్స్ సీన్లు కళ్ల ముందు కనిపిస్తాయి. నియంత కిమ్ను సంతోషపెట్టే అమ్మాయిల కోసం ప్రతి సంవత్సరం వెతుకుతూ ఉంటారు. కాలేజీలు, స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్లలో పోలీస్ అధికారులు సోదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దాక్కొని ఉన్న అమ్మాయిలను బయటకు తెచ్చేందుకు స్కూల్ గ్రౌండ్స్, వాష్రూములను కూడా వదిలిపెట్టారు. అందంగా ఉన్న అమ్మాయిలను ఒక చోటకు చేర్చి ఫిట్నెస్, బాడీ షేప్స్ ఆధారంగా 2-3 గ్రూపులుగా విడగొడతారు. ఆ తర్వాత ఈ అమ్మాయిలకు ఆరోగ్య పరీక్షలు చేయించి సంపూర్ణ ఆరోగ్యవంతులు అయితేనే తీసుకుంటారు. అలాగే కన్యత్వ పరీక్షలు కూడా తప్పనిసరి. పరీక్షలో పాజిటివ్ అని తెలిస్తేనే ఎంపిక చేస్తారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి భావజాలం, కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీస్తారు. విదేశాలతో సంబంధం, ముఖ్యంగా దక్షిణ కొరియాతో ఏ చిన్న అనుబంధం ఉన్నా పక్కకు తప్పించేస్తారు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాక రాజధాని ప్యాంగ్యాంగ్కు చేరుస్తారు. అక్కడ ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాక 25 మందిని ఎంపిక చేసి అంతఃపురంలోకి తరలిస్తారు. అక్కడి నుంచి వాళ్ల కుటుంబానికి ప్రతి నెల జీతం పంపిస్తారు. ఇదంతా అచ్చుగుద్దినట్టు కల్కి సినిమా మాదిరిగానే జరుగుతూ ఉంటుంది. ఎంపికైన 25 మందికి సీనియర్ అమ్మాయిలతో ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇక అక్కడి నుంచి వాళ్లకు మిగిలిన ప్రపంచంతో సంబంధం కట్ అయిపోతుంది. ఈ అమ్మాయిలను 3 గ్రూపులుగా విడగొడతారు. ఒక గ్రూపును మసాజ్ చేయడానికి రెడీ చేస్తారు. మరో గ్రూపును పాటలు పాడడానికి, డాన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక 3వ గ్రూప్ పూర్తిగా బెడ్ మీద రొమాన్స్ కోసం పంపించేస్తారు. ప్రతి నెల ఈ గ్రూపులను రొటేషన్ ద్వారా మారుస్తూ ఉంటారు. ఈ టీమును ప్లెజర్ స్క్వాడ్ అని పిలుస్తారు. అయ్యగారిని అన్ని రకాలుగా సంతోషపెట్టడమే ఈ టీం చేయాల్సిన పని. ఏడాది తర్వాత ఈ టీంను పక్కకు పంపించేస్తారు. ఇందులో బాగా నచ్చిన అమ్మాయిలను మాత్రం అంతఃపురంలోనే ఉంచుతారు. మిగిలిన అమ్మాయిలను పక్క మందిరంలోకి మార్చేస్తారు. సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ సీనియర్ అధికారులు, మంత్రులను సంతోషపరచడమే వాళ్ల పనిగా మారుతుంది.
కొంతకాలం తర్వాత వాళ్లను ప్యాలెస్లోని ఇతర ఉద్యోగాల్లోకి తీసేసుకుంటారు. మరికొందరికి అక్కడ ఉండే గార్డులనిచ్చి పెళ్లి చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం అమ్మాయిల కోసం వేట సాగుతుందని పార్క్ అనే ఈ అమ్మాయి వెల్లడించింది. అక్కడి నుంచి తప్పించుకొని బయటకు రావడం చాలా చాలా కష్టమైన పని. దొరికితే చావు తప్ప మరో మార్గం ఉండదని వివరించారు. మొత్తానికి ఈ ఆధునిక కాలంలో కూడా భూమండలం మీద ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటే వినడానికి ఆశ్చర్యమే. కానీ నియంత పాలనలో ఇలాంటివి సహజమే.